బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారురాలు ఏం చెప్తుందో ఒకసారి చూడండి. ఉద్యమం ఒక జ్ఞాపకంగా మిగిలిపోనుందా అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏంది, జీవితంలో నటించలేక, నటనలో జీవించలేక, కొత్త కొత్త జిమ్ముక్కులతో రీల్స్ చేసే దమ్ము లేక. పాపం ఇలాంటి వాళ్ళంతా నిజాయితీగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, బీఆర్ఎస్ జెండాను మోసిన కార్యకర్తలు నిజాయితీగా కష్టపడి పనిచేస్తారు. కాకపోతే ఇప్పటి లెక్క చేతుల మీద టాటలు కొట్టించుకొని బాపు బాపు అని వాళ్ళకి బిల్డప్ చేయరాదు, సోషల్ మీడియాలో అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతారు. కానీ పాపం అక్క మీ రామన్న గదానే నమ్ముకున్నాడు, ఏంది సోషల్ మీడియా ట్రెండ్నే నమ్ముకున్నాడు, జిమ్మిక్కులతోటి రీల్స్ చేసేవాళ్ళని నమ్ముకున్నాడు. మరి ఏం చేద్దాం? మా అడుగులు తడబడినా గులాబీ జెండాను గుండెపై మోస్తున్న మేము జనం ముందు జూనియర్గా నిలబడే పరిస్థితి వచ్చిందంటుంది. ఉద్యమంలో ఏనాడు కడమనడి, ఉద్యమ చరిత్ర తెలియని చూసిరా, ఉద్యమాలు ఎప్పుడు కనవాలే, ఉద్యమ చరిత్ర తెలియదు. కనీసం సోషల్ మీడియా వారియర్ కూడా సీనియారిటీ లేని కొంతమంది సీనియర్ ఉద్యమ నాయకులుగా పిలువబడుతుంటే నువ్వేం చేయగలవు అని ఆమె ప్రశ్నించుకుంటుంది. మనం వేసుకోవాల్సింది చేతి మీద పచ్చబొట్టు కాదు. ఇది ఎవరిని ఉద్దేశించిగా మీరే అర్థం చేసుకోవాలి. మనం వేసుకోవాల్సిన చేతి మీద పచ్చబొట్టు కాదు, కోట్ల మంది గుండెల్లో బాబు పేరు నిలపడం మన ధ్యేయం. నిలిపి చూపించిన నాయకురాలను కూడా మనం కంచు మోగినట్టు కనకము మోగపోవడం జర బాధాకరం ఉంటుంది. ఇట్లా బీఆర్ఎస్ సోషల్ మీడియాలోనే గత కొన్ని సంవత్సరాల నుంచి నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసినటువంటి కార్యకర్తలు బాధపడుతున్నారు ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల వల్ల. మళ్ళా ఇక ఈ ముఖ్యమంత్రి అంటే ఈ బై ఎలక్షన్ కూడా పోయి ప్రచారం చేస్తాడా, ముఖ్యమంత్రి సర్పంచ్ ఎలక్షన్లో కూడా పోయి ప్రచారం చేస్తాడా అన్న విధంగా ఒక పోస్ట్ పెట్టింది ఆమె. అంటే ఆమె ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది, మా బాపేమో గెలిచినాక కూడా ఓడిపోయినా గెలిచినా గదే ఫామ్ హౌస్లో ఉన్నాడు, మినిమం 10 లక్షల మందితోటి కానీ సభ పెట్టాడు, ఆఖరికి కనీసం 1,00,000 మంది అని ఉండాలి, బస్సులు ఉండాలి, బగారన్నం ఉండాలి, బీర్లు ఉండాలి, బిర్యానీ ఉండాలి. ఇట్లా వాళ్ళ యొక్క ప్రభుత్వం తంతు అట్లా నడిచింది. ఇప్పుడున్న ప్రభుత్వంలో 1000 మంది ఉన్నా సరే మీటింగ్లు నడుస్తున్నాయి. ఎక్కడికక్కడ చిన్న చిన్న పట్టణ కేంద్రాలు, నిన్న మేము హుస్నాబాద్ కూడా విన్నాం, చిన్న పట్టణ కేంద్రం, అక్కడ ఈ ముఖ్యమంత్రులు వచ్చి మీటింగ్లు పెట్టిన సందర్భాలు కూడా చాలా తక్కువ నాకు తెలిసి. ఏదో ఎన్నికల ప్రచారం చేస్తే చేసిరు కావచ్చు. చిన్న చిన్న ఎక్కడికక్కడ ఆ తక్కువ మందిని అకామిడేట్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు. చిన్న చిన్న మీటింగ్లు లక్షల లక్షల మందిని పెట్టి ఇబ్బందులకు గురి చేయకుండా చిన్న చిన్న మీటింగ్లు పెట్టి ఆయన పోతా ఉన్నాడు. అది ఒక వ్యూహం కావచ్చు. బై ఎలక్షన్స్ కూడా వస్తాడా అంటే, ఒక ముఖ్యమంత్రి బై ఎలక్షన్ కూడా పోయి ప్రజల్ని ఓటు అడగడంలో తప్పేముంది? ఓటు అడుగుతున్నాడు ఆయన. మీరు ఓటు అడిగే పరిస్థితి